ప్రధానమంత్రి మోదీ ఆయన గోవులంటే ఎంతో ప్రేమ. గోవధను నిషేధించడంలో కంకణబద్ధుడై ఉన్నాడు ప్రధానమంత్రి మోదీ. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా. గోవు అంటే దైవం. అటువంటి గోవుని ఆయన స్వయంగా ఆయన ఇంట్లోనే, ఆయన ఇల్లు ఢిల్లీలో 7వ నంబరు లోక కళ్యాణ మార్గులో ఆయన ఇంట్లోనే గోవులు ఉన్నాయి. ఆయన రోజు గోపూజ చేస్తారు. ఒక గోవు ఒక పన్నంటి లేగదూడకి జన్మనిచ్చింది. లేగదూడ చాలా ముద్దుగా ఉంది. ఆ ముద్దుగా ఉన్న లేగదూడ ఆయన ఇంట్లోకి తెచ్చి పూజా మందిరానికి తీసుకొచ్చి దాన్ని ముద్దాడటం ప్రారంభించాడు. దాని నుదుట చూస్తే ఒక దీపం ఆకారం కనపడింది ఆయనకి, ప్రధానమంత్రికి. అప్పుడు దానికి ఆయన ఇంట్లో జన్మించిన లేగ దూడకు దీపజ్యోతి అని పేరు పెట్టి ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ దూడ కూడా, ఆ లేగ దూడ ఎంత అందంగా ఉందంటే అది మన పిల్లలు పసికందుల కంటే కూడా అందంగా ఉంది. ఇది ఆయన ప్రధానమంత్రి సాక్షాత్తు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన దీపజ్యోతి లేగదూడ దాన్ని ముద్దాడటం, దాన్ని ప్రేమించటం, ఇది ఎక్కడ చూసినా వైరల్ అయిపోయింది. భారతీయులే కాదు, ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రధానమంత్రి మోదీ చేతిలో ఈ లేగదూడ ఆయన ముద్దు పెడుతున్నాడు. ఆయన మనం ఎట్లా పసిపిల్లలకి బుగ్గ మీద ముద్దు పెడతామో దానికి ముద్దు పెడుతున్నాడు. అది కూడా మోదీ ఒళ్ళో ఒదిగిపోయింది. అది తల్లి దగ్గర ఎంత సుఖంగా, ఆనందంగా, సంతోషంగా నా గోవు దగ్గర ఉంటుందో మోదీ చేతుల్లో కూడా ఈ లేగదూడ దీపజ్యోతి ఒదిగిపోవటం అనేది విశేషం. అది కూడా ఒక దైవ సంకల్పం, దైవ స్వరూపం. భారతదేశంలో గోవును దైవంగా పూజించే ఈ సమయంలో ఈ దీపజ్యోతి ఒక వింత, విశేషం, విడ్డూరం సోషల్ మీడియాలో వైరల్ అవటం అనేది నెటిజన్లు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు.